మీకు ఏం బాధ్యత ఉన్నది? మీకు ప్రజల పట్ల ఏం ప్రేమ ఉన్నది? మీకు తెలంగాణ పట్ల ఏం నైతికత ఉన్నది అనేటువంటిది మేము అడుగుతున్నాం. మీకు ఓటేసి పాపం చేసినారా తెలంగాణ ప్రజలు? డిగ్రీ కాలేజీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 3 సంవత్సరాల పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళే కొట్టింది. వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాల్లో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పినారు, మేము అధికారంలోకి రాగానే పాత రీఎంబర్స్మెంట్ పైసలన్నీ చెల్లిస్తాం, 3 నెలలకు ఒక్కసారి రీఎంబర్స్మెంట్ పైసలు కాలేజీలకు ఇస్తాం, ఇంకా అవకాశం ఉంటే నెలకోసారి ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఇచ్చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని. సిగ్గులేదు మీకు కొంచెం కూడా? పెద్ద అంబర్పేటలో మీటింగ్ పెట్టి వీళ్ళు చెప్తే సరిపోదని ఒక తీస్మార్కాన్ని ఢిల్లీలోకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆయనతోటి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను కూర్చుండబెట్టి మీ ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలన్నీ మేము ఇప్పిస్తాం, మీ కళాశాలలన్నింటినీ కూడా మేము వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అంతకంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఏకంగా వీళ్ళందరినీ ఢిల్లీ తోలుకపోయి బీఆర్ఎస్ పార్టీ మొత్తం దుంపనాశనం చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని, మేమైతే మీకు ఎప్పటికీ అండగానే ఉంటాం, భవిష్యత్తులో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఢిల్లీకి తోలుకపోయి రాహుల్ గాంధీ గారిని అక్కడో పాలు కల్పించారు. ఇవాళ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అపలపాలు చేసింది కాబట్టి ఇలా మాకు శాతం అయితే లేదంటే చేత కాకపోతే దిగిపోండి. మీకు చేత కాకపోతే, మీకు ప్రభుత్వాన్ని నడప చేత కాకపోతే, మీకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిన పెట్ట చేత కాకపోతే, మీకు పిల్లలకు పరీక్షలు పెట్టేటటువంటి చేత కాకపోతే దిగిపోండి గవర్నమెంట్లోకి వెళ్ళి.